ప్రకృతి ఒడిలో ప్రత్యేక జీవనం వారిది. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలనే లక్ష్యంతో యాంత్రిక జీవనాన్ని వీడి ప్రకృతి వైపు అడుగులు వేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీకి 1 కిలోమీటర్ దూరంలో రాధాకృష్ణ కాలనీ ఉంది. ఇక్కడ నివసిస్తున్న వారంతా రాధాస్వామి సత్సంగ్ ట్రస్టుకు చెందినవారే. వీరి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. వీరు నివసించే ప్రాంతం ప్రకృతి ఒడిలో ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. రాధానగర్ కాలనీలో నివసిస్తున్న వారంతా తెల్లవారుజామున 3 గంటలకే లేచి సత్సంగ్లో పాల్గొంటారు. తర్వాత వ్యాయామంలో పాల్గొంటారు. ఆ తర్వాత వారు ఏర్పాటు చేసుకున్న పొలంలో పనిచేస్తారు. తిండికి కావలసిన కూరగాయలు కూడా వారే పండించుకుంటారు. వీరు కేవలం ప్రకృతిని మాత్రమే ఆస్వాదిస్తారు. సహజ సిద్ధమైన ఆహారాన్ని మాత్రమే తింటారు. ఎరువులు అలాంటివి రసాయనిక ఎరువులు వాడకుండా పండించుకొని ఇవి కాలనీలో వాడతాము. మేము ఎక్కువ అయిందనుకోండి ఇంకా బయట వాళ్ళకు కూడా సేల్స్ చేస్తూ ఉంటారనమాట. ఇక పెద్దల బాటలోనే పిల్లలు కూడా నడుస్తున్నారు. పుట్టినప్పటి నుండి ఎలాంటి మార్గంలో నడవాలో వారి తల్లిదండ్రులు ఏం చెబుతారో పిల్లలు కూడా అలానే నడుచుకుంటారు. ఇక్కడి పిల్లలకు సోషల్ మీడియా కానీ సినిమాలు కానీ చూసే అలవాటే ఉండదు. ఎడ్యుకేషన్ మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయే వాళ్ళం పిల్లలము. ఈ కాలనీలోకి వచ్చిన తర్వాత మాకు టీవీ అనేది నాట్ అలౌడ్. టీవీ అనేది మేము అసలు చూడము. వారు నివసించే ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా ఏర్పరచుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. ఇలాంటి కాలనీలు ఎందరికో ఆదర్శం కావాలని ఆశిద్దాం.